హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. ఈరోజు నవమి శనివారం, విశాఖ నక్షత్రం. ఈరోజు శ్రావణ శనివారం అండి. దగ్ధయోగం ఉంది. విశాఖ నక్షత్రం అంటే గురువు అధిపతి. అందరూ రోజు తిలకం పెట్టుకుంటారు కదండి. ఈరోజు విష్ణునామాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. గంధంతో అయినా సరే, సింధూరంతో అయినా సరే, తిలకంతో అయినా కూడా విష్ణునామాన్ని పెట్టుకోండి. ఓం నమో నారాయణాయ అని నామాన్ని జపించడం వలన మనకు ఆపదలు చెడు జరిగేది ఉంటే ఆ ప్రకృతి మనకు ముందుగానే సూచిస్తుందండి. సర్వదా నారాయణ, ఇదశ్చ నారాయణ, అధశ్చ నారాయణ, ఉదశ్చ నారాయణ, అధోః నారాయణ, అంతశ్చ నారాయణ, బాహ్యశ్చ నారాయణ, సర్వము నారాయణమయం. సో మనం నారాయణ నామాన్ని జపించడం వలన మనకు అంతా మంచి ప్రాప్తిస్తుందండి. 108 సార్లు ఈ నామాన్ని జపించండి. ఈరోజు మంత్రబలం: ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన ఆపదలు చెడు మనకు జరిగేది ఉంటే అవి ముందుగానే మనకు ఆ ప్రకృతి సూచిస్తుంది. ఆ భగవంతుడు సర్వదా మనల్ని రక్షిస్తాడు. ఇక పూజ చేయాలని, ధ్యానం చేయాలని, శ్లోకాలతో భగవంతుని ఆరాధించాలని అందరికీ ఉంటుంది. పూజ చేయాలంటే సమయం మన దగ్గర ఉండదండి. అలాగే ధ్యానం చేయాలనుకున్న వాళ్ళకి సరిగ్గా ఏకాగ్రత కుదరదు. అలాగే శ్లోకాలతో భగవంతుని పూజించాలని ఎంతో ఆరాటపడుతున్న వ్యక్తుల దగ్గర విద్య ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే భగవంతుడు మనకి 12 నామాలు అనేవి ఉన్నాయి అండి. ఇది ప్రతి దేవతలకు ఉంటాయి. గణపతి 12 నామాలు, లక్ష్మీ 12 నామాలు, నారాయణ 12 నామాలు అని చెప్పేసి. సో మనం పూజ చేయాలనుకున్నప్పుడు ఈ 12 నామాలతో మనం పూజించవచ్చు. నారాయణుడి 12 నామాలు: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, దామోదరాయ నమః. ఇలా మనం అనుకుంటూ పూజించవచ్చండి. ఈరోజు విశాఖ నక్షత్రం అండి. గురు అధిపతి. పైగా ఈరోజు శనివారం, శని. ఇలా గురు శని సంధి ఉంటే గర్భానికి సంబంధించిన వ్యాధులు వస్తాయండి. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి కానీ, సంతానలేమి సమస్యలు ఇలాంటివి అనేవి ఉంటాయండి. సో ఇలా సంధికి శాంతి చేయిస్తే దోషం అనేది విముక్తి అవుతుంది అండి. ఇక నాకు తెలిసిన వారు ధన్వంతరి హోమం అనేది జరిపిస్తాము అని చెప్పేసి చెప్పారండి. ఎలా చేస్తారు అని నేను అడిగితే పూర్ణ ఆహుతి చేస్తే సరిపోతుంది అన్నీ తీసుకొచ్చి అని చెప్పారండి. అలా ఎలా చేస్తారు అని నేను అడిగాను. అతను గొప్ప పండితుడు. మా గురువులు ఇలాగే చెప్పారు గురువుగారు అని చెప్పేసి అతడు చెప్పాడండి. అలా ఎలా ఉంటుంది, ధన్వంతరి హోమం అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న బుక్ చూపించి, ధన్వంతరి మహాయజ్ఞం బుక్ అండి, అది సంస్కృతంలో ఉంటుంది. ఆ బుక్ ఒకసారి చదవండి, అందులో ఇలా ఉంటుంది, ఇలా చేయాలి కదా అంటే, సరే గురువు గారు అని చెప్పేసి అతడు ఇంటికి తీసుకెళ్ళి మొత్తం తెలుగులోకి అనువాదం చేసుకొని మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చాడండి. పూజలు చేయించడం అనేది ఎలా పడితే అలా కాదండి. వేదంలో ఉన్నట్లు మనం ఆచరించట్లేదు. అలా ఆచరించకపోవడం వల్లనే మనకు సత్ఫలితాలు అనేవి లభిస్తలేవు. పవన సూక్తం అనేది ఉంది. పవన సూక్తంతో మనం హోమం చేస్తాము. దీనివల్ల ఏంటి, గురు శని సంధి ఉంటే, శని దోషాలు ఉంటే ఏమవుతుంది, మనకు ఆ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ లాంటివి పవన సూక్తం చేస్తే, పవమాన సూక్తం చేస్తే, హోమం చేస్తే పోతుంది. అలాగే సర్పసూక్త హోమం అని చెప్పేసి ఉంటుంది. ఈ హోమాన్ని ఆచరించడం వలన చర్మ వ్యాధులు, సంతానోత్పత్తి కణాలు పెరగడం కోసం, అలాగే సర్పదోషాలు తగ్గడం కోసం ఈ హోమాలని మనం చేస్తామండి. ఇప్పుడు మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ డాక్టర్ లేకపోతే అది ఫలిస్తుందా అండి? అదేవిధంగా మన దగ్గర శాస్త్రాలు ఉన్నాయి, సామాగ్రి ఉంది, ధనము ఉంది. అయినా కూడా మంచిగా ఆచరించే పండితులు లేనప్పుడు ఆ పూజ సత్ఫలితాలని ఇవ్వదు కదండి. సో ఎప్పుడు కూడా మనం వేదాలలో ఉన్నట్టుగా పూజలను ఆచరించాలి అండి. ఇక ఈరోజు మంచి మాట: కష్టపడి పైకి రావాలి అని ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. గొప్పగా అవ్వాలి, నేను మంచి స్థానంలో ఉండాలని అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒక కారణాల వల్ల అతను ఓడిపోతాడు.
అప్పుడు ఓడిపోయినప్పుడు నా దరిద్రం ఇదంతా, నాకు అదృష్టం లేదు, నా రాత ఇంతే అని కుంగిపోతూ ఉంటాడు. ఆగిపోతూ ఉంటాడు. అలా ఆగిపోకూడదండి. భగవంతుడు మన నుదిటి రాతను మార్చుకునే అవకాశాన్ని మనకి ఇస్తాడు. మన చేతిలోనే పెడతాడు. మనం దాన్ని ఎలా వాడుకోవాలనేది చూడాలి. మన తల్లి మార్చలేరు. కానీ మన గురువు మాత్రం మన రాతను మార్చగలరు. మనకు మంచి గురువు దొరికితే తప్పకుండా మన తలరాత మారుతుంది. మనం ఎప్పుడూ నిరంతరంగా కృషి చేయాలి. ఒక ఆభరణం తయారు కావాలంటే అది వేడిలో, గాలిలో అది ఎంతో ఈ బాధలు పడి లాస్ట్‌కు మంచి అందమైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా మనం కూడా గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలకు ఓర్చుకోవాలి. ఎన్నో సాహసాలు మనం చేయాలి. అప్పుడే మనం గొప్ప స్థాయికి వెళతాము. ఇది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. మనం మన కలలో కానీ నిజంగా మనం దీపం వెలిగించినప్పుడు నూనె జారి కింద పడినట్లుగా, లేకపోతే పడిపోతే పడిపోయినట్లు కలలో కనిపించినా, నిజంగా కింద పడినా కూడా అది అశుభం అండి. శుభం కాదు. రాబో నూనె అనేది లక్ష్మీ సమానం అండి. సో, దీనికి సంకేతం ఏమిటి అంటే, రాబోయే రోజుల్లో మనకు భారీ నష్టం జరుగుతుంది అని ఆ భగవంతుడు సూచిస్తున్నాడని అర్థం అండి. మనకు రాబోయే రోజుల్లో మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు, వంచన చేస్తారు అని, మనతో ఉన్నవారే ఇలా చేస్తారని అర్థం అండి. దీనికి మనం ఏం చేయాలి అంటే, మనం వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో మనం కాస్త ఏకాగ్రతతోని జాగ్రత్తగాని గమనించుకుంటూ, పరిశీలించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక ఈరోజు తారాబలం విశాఖ నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార మంచిది కాదు. భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత శుభం కాదు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార చాలా శుభం. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతార. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఆదివారం అనురాధ నక్షత్రం దశమి అండి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు రేపు ఉదయం కల్లా ఆవు పేడ తెచ్చుకోండి. దానిపైన తెల్ల జిల్లేడు ఆకు పెట్టి గోధుమలు పోయండి. దానిపైన మట్టి ప్రమిద పెట్టి 2 వత్తులు వేసి దీపాన్ని పెట్టండి. ఆ దీపం ముందు కూర్చొని నారాయణ నామస్మరణ చేస్తూ సూర్యాష్టకాన్ని కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణ చేయాలండి. ఆ దీపాలు కొండెక్కాక దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపాలండి. ఇలా ఆచరించడం వలన తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం అండి. బాలారిష్ట దోషాలు, బాలగ్రహ దోషాలు తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం పిల్లల మెడలో తులసిమాల ధరింపజేసి వారిని విష్ణు ముందు కూర్చోబెట్టి పూజించాలి. వీలైతే వారిని విష్ణు దేవాలయానికి తీసుకెళ్ళి తులసిమాల వేసిన తర్వాత వారితో ప్రదక్షిణలు చేయించాలండి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయించి సింధూరాన్ని నుదిటిన ధరింప చేయడం వలన వారికి విద్యాబుద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి. చక్కని యోగక్షేమం అందరూ ఆచరించండి.